హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఎల్టీఎక్స్ క్లాసెస్. నవంబర్ 25కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ వొకాబులరీ ఏమొచ్చాయో డిస్కస్ చేద్దాము. బిఫోర్ దట్ మీ అందరికీ తెలిసినట్టు ఎల్టీఎక్స్ క్లాసెస్లో వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇస్తున్నారు. సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ సిసాట్, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్కి ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఉంటుంది. మీరు సిసాట్లో జాయిన్ అయితే ఒకసారి ఫీజు పే చేసిన తర్వాత లైఫ్ లాంగ్ మీరు క్లాసెస్ వినొచ్చు. ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్కి ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే సపరేట్గా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే పేరుతో ఒక బ్యాచ్ ఉంటుంది. ఇలా ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా రెగ్యులర్గా క్లాసెస్ వినడమే కాకుండా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి క్వైరీస్ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ని కాంటాక్ట్ చేయొచ్చు. నవంబర్ 25కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్లో మనకు వచ్చిన ఇంపార్టెంట్ వొకాబులరీ అని మనం చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ పేజ్లోనే లెఫ్ట్ సైడ్ మీకు ఒక హెడ్లైన్స్తో ఆర్టికల్ కనిపించింది. దానికి సంబంధించి మనకి జస్ట్ 1 or 2 వర్డ్స్ మాత్రమే తెలియని వొకాబులరీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మనం ఈ ఆర్టికల్కి సంబంధించిన ఆ 1 or 2 వర్డ్స్ కోసం మనం ఒక్కసారి ఈ ఆర్టికల్లోకి వెళ్దాము. ఆ వర్డ్స్ కూడా మనందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. ఒకసారి మనం ఇక్కడ కానీ చూసినట్టయితే సెంటర్స్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ స్కీమ్ ఆన్ టిల్ మార్చ్ అన్నారు. సో మార్చ్ దాకా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ స్కీమ్ ని కంటిన్యూ చేస్తారట. ఇక్కడ చూసినట్టయితే యూనియన్ క్యాబినెట్ ఆల్సో అప్రూవ్స్ రిపీల్ ఆఫ్ ఫార్మ్ రిఫార్మ్ లాస్. ఏదైతే మనకి రీసెంట్ గా రైతులకు సంబంధించిన చట్టాలను నరేంద్ర మోడీ రద్దు చేశారు, రిపీల్ చేశారు, దాన్ని యూనియన్ క్యాబినెట్ కూడా ఆమోదించింది అన్నారు. అప్రూవ్ అంటే అప్రూవ్ చేయడము, రిపీల్ అంటాము, రిపీల్ అంటే రద్దు చేయడం అంటాం. రిపీల్ చేయడం అంటే ఏంటి? రద్దు చేయడం. ఒకసారి మనం పారాగ్రాఫ్ లోకి వెళ్ళినట్టయితే ఇదిగోండి, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ప్యాసేజ్ లో మనకి తెలియని వర్డ్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మనం స్టడీ చేద్దాము. కేర్ఫుల్ గా చూడండి. Acknowledging that poor families still need food security support in the middle of recovering economy, the center has decided to extend its free ration scheme for another 4 months. ఇంకొక 4 నెలలు ఎక్స్టెండ్ చేస్తున్నారట ఈ యొక్క ఉచిత ఫుడ్ గ్రెయిన్స్ స్కీమ్ అనేది. ఇంకొక 4 నెలలు అంటే మార్చ్ దాకా కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారట. ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారంటే ప్రస్తుతం ఇంకా ఎకానమీ పూర్తిగా తేరుకోలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పూర్ పీపుల్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు సమస్యలో ఉన్నారు అన్నదాన్ని ఆధారంగా తీసుకుంది. అక్నాలెడ్జ్ చేయడం అంటే ఏంటంటే ఒప్పుకోవడం అనమాట, అవును అని చెప్పడం అనమాట. ఇలా మనకి ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ లో వొకాబులరీ ఏమీ లేవనే చెప్పాలి. అక్నాలెడ్జ్ అనే వర్డ్ ఒకవేళ కానీ తెలియని వాళ్ళు చక్కగా బుక్ లో అదే రాసేసుకోవచ్చు. వొకాబులరీ నెంబర్ 1 గా అక్నాలెడ్జ్ అనే వర్డ్ ని రాసుకోవచ్చు. అక్నాలెడ్జ్ అంటే ఏంటంటే ఒప్పుకోవడం, అవును అని చెప్పడం. సెకండ్ పారాగ్రాఫ్ లో మనందరం రోజు చూస్తున్నా కూడా మళ్ళీ నేను అది చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ కోసం చెప్పాలి. సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. అట్ ఇట్స్ మీటింగ్ ఆన్ వెడ్నెస్డే ద యూనియన్ క్యాబినెట్ గేవ్ ఇట్స్ ఫార్మల్ అప్రూవల్ టు రిపీల్ ద 3 కాంటెన్షియస్ ఫార్మ్ లాస్. కాంటెన్షియస్ అనే వర్డ్ మీరు కానీ గమనించినట్టయితే ప్రతి రోజు మనకు ఆ వొకాబులరీ కనిపిస్తూనే ఉన్నది. సో కాంటెన్షియస్ అనే వర్డ్ ని మీరు మీ బుక్ లో రాసుకోవచ్చు. కాంటెన్షియస్ అంటే దేని వల్ల అయితే గొడవలు జరుగుతాయో, అంటే సంథింగ్ దట్ లీడ్స్ టు ప్రాబ్లమ్స్, సంథింగ్ దట్ లీడ్స్ టు డిబేట్స్ లేదా ఆర్గ్యుమెంట్స్. ఇలా మనం ఇక్కడ ఈ కాంటెన్షియస్ అనే వర్డ్ అయితే గమనించడం జరిగింది. ఇక మనం ఇదే పారాగ్రాఫ్ లో కానీ ఒకసారి లాస్ట్ పారాగ్రాఫ్ కి వచ్చినట్టయితే, ఇదే ఆర్టికల్లో మనకి అది లాస్ట్ పారాగ్రాఫ్ లో కానీ వచ్చినట్టయితే ఒకసారి ఇక్కడ మనకి తెలియని వర్డ్స్ ఏమైనా ఉన్నాయేమో స్టడీ చేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి గమనిద్దాము. ఇక్కడ నుంచి పారాగ్రాఫ్ ఒకసారి మనం స్టడీ చేద్దాం. చూడండి. ఇన్ ఇట్స్ అదర్ డెసిషన్ ద క్యాబినెట్ అప్రూవ్డ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్కీమ్ విచ్ ప్రొవైడ్స్ 80 crore రేషన్ కార్డ్ హోల్డర్స్ విత్ 5 kg ఈచ్ ఆఫ్ రైస్ ఆర్ వీట్ ఏ మంత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ in addition to the 5 kg which they are eligible for on a subsidized based under the National Food Security Act. ఇంతకీ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం యొక్క ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఆ వివరాలు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది.
ఇందులో మాక్సిమం మనకి తెలియని వర్డ్స్ ఏమి లేవనే చెప్పాలి. అయినా కూడా ఒకవేళ చదువుతున్నప్పుడు కానీ ఏమైనా కొత్త వర్డ్ కనిపిస్తే అది మనం చక్కగా మన వొకాబులరీ నోట్బుక్ లో రాసేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మనం కానీ చూసినట్టయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్టికల్లో మాక్సిమం అన్ని కూడా నేను ఇందాక చెప్పినట్టు తెలిసిన వర్డ్సే వచ్చాయి. ఒకవేళ ఈ ఆర్టికల్ చదువుతున్న ఆస్పిరెంట్స్ కి తెలియని వర్డ్స్ ఏమైనా కానీ కనిపిస్తే మనం అది మన బుక్ లో రాసేసుకుందాం. ఈ లాస్ట్ పారాగ్రాఫ్ లో మాత్రం ఒక వర్డ్ నేను మీకు పరిచయం చేస్తాను. మాక్సిమం తెలిసినా కూడా తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇన్ ద రన్ అప్ టు ద ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్, మనకి అతి త్వరలో ఈ ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్న కారణంగా స్టేట్ గవర్నమెంట్ హ్యాడ్ అనౌన్స్డ్ ఏ యూనిలాటరల్ ఎక్స్టెన్షన్ అన్నారు. యూనిలాటరల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనిలాటరల్? ఒక రకంగా చెప్పండి, తెలుగులో ఏకపక్ష అంటాం మనం. యూనిలాటరల్ అంటే పూర్తిగా ఒక సైడ్ మీద ఆధారపడిపోయి ఉన్నా, అంటే రిలేటెడ్ టు ఓన్లీ వన్ సైడ్ అంటాం. సో యూనిలేటరల్ అనే వర్డ్ ని కూడా మీరు ఒకవేళ కానీ రాసుకోవాలంటే రాసుకోవచ్చు మీ వొకాబులరీ బుక్ లో. యూనిలేటరల్ అంటే ఏంటంటే ఏకపక్ష అంటాం అనమాట. ఇలా మనకి పేజ్ నెంబర్ 1 లో ఉన్న ఈ ఫస్ట్ ఆర్టికల్లో మనకి మాక్సిమం తెలియని వర్డ్స్ ఏమి లేవని చెప్పాలి. అయినా కూడా అవకాశం ఉన్నంత వరకు ఆర్టికల్ చదువుతున్న వారు చక్కగా ఒకవేళ వాళ్ళకి తెలియని వర్డ్స్ ఏమైనా కనిపిస్తే కూడా బుక్ లో రాసేసుకోవచ్చు. ఇక ఈ రైట్ సైడ్ కానీ మనం చూసినట్టయితే ఒక పెద్ద హెడ్ లైన్స్ తో ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటో ఒకసారి మనం స్టడీ చేద్దాము. ఇదిగోండి, మోర్ హాస్పిటల్ బర్త్స్ బట్ లిమిటెడ్ గెయిన్స్ ఇన్ చైల్డ్హుడ్ న్యూట్రిషన్. ఇదిగోండి, దీనికి సంబంధించి టోటల్ ఫెర్టిలిటీ రేట్ హ్యాస్ డ్రాప్ టు 2.0 ఇండికేటింగ్ జస్ట్ రిప్లేస్మెంట్ లెవెల్ అనే దాంతో ఇక్కడ వాళ్ళకి ఆర్టికల్ రాశారు. ఇక్కడ హెడ్ లైన్స్ చూడండి, హంగర్ వాచ్ అని పెట్టారు. ద న్యూట్రిషనల్ స్టాటస్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఇండియా బేర్లీ ఇంప్రూవ్డ్ అన్నారు. బేర్లీ అంటే పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు అని అర్థం. బేర్లీ అంటే హార్డ్లీ ఇంప్రూవ్డ్ అన్నాం. అంటే పిల్లలలో న్యూట్రిషన్ యొక్క లెవెల్ పెద్దగా ఏమీ ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు అని చెప్పే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఈ ఆర్టికల్ ని మెన్షన్ చేశారు. ఇందులో కానీ ఒకసారి మనం ఆ లోపలికి వెళ్ళి తెలియని వర్డ్స్ ఎవరు ఉన్నాయేమో ఒకసారి మనం స్టడీ చేసినట్టయితే ఫస్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్దాం. చూడండి, births in institutional facilities such as hospitals improved by nearly 8% percentage points, but children who were either stunted or displayed signs of wasting only dropped by a maximum of 3 percentage points అన్నారు. స్టంటెడ్ అంటే ఏంటి అంటే సరైన ఎదుగుదల లేకపోవడం. స్టంటెడ్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. స్టంటెడ్ అంటే అసలు గ్రోత్ లేనటువంటి అంటాం. ఇదిగోండి, స్టంటెడ్ అనే వర్డ్ మీరు రాసుకోవచ్చు. స్టంటెడ్ అంటే ఎటువంటి గ్రోత్ కూడా కరెక్ట్ గా లేనటువంటి, అంటే మీరు ప్రివెంట్ ఫ్రమ్ గ్రోయింగ్ అని రాసుకోవచ్చు. స్టంటెడ్ అంటే ఏంటి అంటే ప్రివెంట్ ఫ్రమ్ గ్రోయింగ్ అని రాసుకోవచ్చు. ప్రివెంట్ ఫ్రమ్ గ్రోయింగ్. అలా మనకి ఈ ఆర్టికల్లో స్టంటెడ్ అనే వర్డ్ తప్ప మనకి మాక్సిమం ఇంకా ఎటువంటి వర్డ్స్ కూడా తెలియని వర్డ్స్ అయితే లేవని చెప్పొచ్చు. అదే ఒకవేళ మనం కానీ పేజ్ నెంబర్ 4 లోకి వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. పేజ్ నెంబర్ 4 లో ఒకసారి మనకి తెలియని వర్డ్స్ ఏమైనా ఉన్నాయేమో స్టడీ చేద్దాము. ఇది మనకి పేజ్ నెంబర్ 2 కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, పేజ్ నెంబర్ 4 లోకి వచ్చాము. ఈ పేజ్ నెంబర్ 4 లో కానీ మనం చూసినట్టయితే అన్ఎంప్లాయ్మెంట్ అనే పేరుతో ఆర్టికల్ వచ్చింది కదా, అది ఒకసారి మనం స్టడీ చేద్దాం. ఇందులో తెలియని వర్డ్స్ ఏమైనా ఉంటే కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ పేజ్ నెంబర్ 4 లో అన్ఎంప్లాయ్మెంట్ హాంట్స్ ట్రైబల్స్ ఇన్ R&R కాలనీస్ అన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు లేకపోవడం మనందరికీ తెలుసు. ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ట్రైబల్ పీపుల్ ని హాంట్ చేస్తుంది అన్నారు. మీరు గమనిస్తే రెగ్యులర్ గా కూడా ఎక్కడో ఒకటి మనకి వర్డ్ అనేది కనిపిస్తూనే ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ఏం చేస్తుంది అంటే ట్రైబల్ పీపుల్ హాంట్ చేస్తుంది అన్నారు. హాంట్ చేయడం అంటే చాలా వెంటాడి ఇబ్బందికి గురి చేస్తుంది అంటాము. ఓకేనా. ఇక ఇక్కడ చూడండి, ద పోలవరం ఎవాక్యూస్ స్టిల్ వెయిట్ ఫర్ ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఆప్షన్స్. లైవ్లీహుడ్ అంటే జీవనాధారం. ఎవాక్యూస్ అన్నారు అంటే ఎవరైతే పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ లో భాగంగా ఆ ప్రదేశాలు వదిలేసి వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయారో వాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా బ్రతకడానికి జీవనాధారం లేక ఇబ్బంది పడుతున్నారు. సో లైవ్లీహుడ్ అంటే జీవనాధారం. ఎవాక్యూస్ అంటే ఎవరినైతే ఎవాక్యుయేట్ చేశారు, అంటే ఎవరైతే ఎవాక్యుయేట్ చేయబడ్డారో అంటాం మనం. ఓకేనా. కావాలంటే ఒకసారి మీరు చూడండి, స్కోర్స్ ఆఫ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఫ్రమ్ ద ఏజెన్సీ ఏరియా ఆఫ్ ఈస్ట్ గోదావరి who have shifted to the R&R colonies. R&R colonies అంటే ఎవరెవరైతే వలస వెళ్ళిపోయారు. రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ కాలనీస్ టు మేక్ వే రిమైన్ అన్ఎంప్లాయిడ్. వాళ్ళు ఇంకా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూనే ఉన్నారు.
సో ఇక్కడ మనం కానీ చూసినట్టయితే సెకండ్ పారాగ్రాఫ్ లో తెలియని వర్డ్ ఏమైనా ఉందేమో ఒకసారి మనం స్టడీ చేద్దాము. కేర్ఫుల్ గా ఫాలో అవ్వండి. ఇన్ దేర్ యాన్సిస్ట్రల్ విలేజెస్ దేర్ ప్రైమ్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ వాజ్ అగ్రికల్చర్. అంతకు ముందు వాళ్ళు ఉండే చోట అగ్రికల్చర్ చేసుకునేవారు. ఆన్ ట్యూస్డే ది ఎవాక్యూస్ షేర్డ్ దేర్ వోస్. ఇదిగోండి షేర్డ్ దేర్ వోస్, WOE. షేర్డ్ దేర్ వోస్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళతో షేర్ చేసుకున్నారని చెప్తూ ది ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎక్కడెక్కడి నుంచి చెందిన వాళ్ళు ఉన్నారో అది కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ రీహాబిలిటేట్ అనే వర్డ్ కూడా రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది. తెలియని వాళ్ళు రాసుకోవచ్చు. రీహాబిలిటేట్ అంటే ఏంటంటే వాళ్ళకు ఆశ్రయం కల్పించడం. అదిగోండి నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద రీహాబిలిటేటెడ్ ఫ్యామిలీస్ ఆర్ ఫైండింగ్ ఎనీ ఆల్టర్నేటివ్. అలా వలస వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళల్లో కనీసం 10% వాళ్ళకు కూడా ఎటువంటి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ జీవనాధారం కూడా దొరకలేదట. సో రీహాబిలిటేటెడ్ అంటే ఎవరైతే వలస వెళ్ళిపోయారో వేరే చోటకు వెళ్ళిపోయారు అంటాము. ఒకవేళ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే పేజ్ నెంబర్ 5 లోకి వద్దాము. ఇక్కడ పేజ్ నెంబర్ 5 లో కానీ మనం చూసినట్టయితే ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ఫరోర్ అనే ఒక ఇంపార్టెంట్ వర్డ్ కనిపించింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఫరోర్ అనే ఒక ఇంపార్టెంట్ వర్డ్ కనిపించింది. ఏ ఫరోర్ ఓవర్ పోర్ట్రైట్ ఆఫ్ వల్లభాయ్ పటేల్. ఫరోర్ అంటే ఏంటి అంటే గొడవ అంటాం మనం. ఫరోర్ అంటే ఒక గందరగోళం అంటాం, లేకపోతే అవుట్ బ్రేక్ అంటాం మనం. ఫరోర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఫరోర్ అంటే ఏంటి అంటే ఒక గందరగోళం, ఒక గొడవ, అలా దాన్ని మనం పిలవచ్చు అనమాట. సో ఒక గొడవ మొదలైంది అని చెప్పే ఉద్దేశంలో భాగంగా మనం ఇందులో చూస్తున్నాం. ఇదిగోండి, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ డికే శివకుమార్ ఇన్ అన్ ఓల్డ్ వీడియో. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ఆ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన అంతకు ముందు ఒక గత వీడియోలో ఏ వీడియో అయితే సర్ఫేస్ అయిందో అన్నారు. అంటే ఏ వీడియో అయితే బయట పడిందో అంటాం కదా, ఏ వీడియో అయితే సర్ఫేస్ అయిందో అంటే ఏంటంటే బయట పడడం అనమాట. ఆ వీడియోలో ఏం చేశారు? వాజ్ సీన్ బీయింగ్ పర్సువేడెడ్ టు ఇన్స్టాల్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్స్ ఫోటోగ్రాఫ్ అంటే ఫంక్షన్. వాజ్ సీన్ బీయింగ్ పెర్సువేడెడ్. ఆయన పెర్సువేడ్ చేయబడుతున్నారంటే కన్విన్స్ చేయబడుతున్నారు అని అర్థం. పెర్సువేడ్ అంటే కన్విన్స్ చేయబడ్డం అంటాం. పెర్సువేడ్ అంటే కన్విన్స్ అనే వర్డ్గా మీరు గుర్తు పెట్టుకోవచ్చు. పెర్సువేడ్ అంటే కన్విన్స్ అని మీరు దాన్ని గుర్తు పెట్టుకోవచ్చు. ఓకేనా? అలాగే ఇక్కడ కానీ మనం చూసినట్టయితే ఈ లెఫ్ట్ సైడ్ చూడండి. రైట్, ఇక్కడ ప్రొసీడింగ్స్ అనే ఒక హెడ్లైన్స్ తో ఒక ఆర్టికల్ కనిపించింది. అదేంటో ఒకసారి స్టడీ చేద్దాం. ప్రొసీడింగ్స్ టు బై జయాస్ రెసిడెన్స్ క్వాష్డ్. ఏదైతే మనకి తమిళనాడుకి సంబంధించిన ఎక్స్ చీఫ్ మినిస్టర్ జయలలిత గారి యొక్క ఇల్లు కొనే ప్రక్రియ క్వాష్ చేసేసారు. క్వాష్ అయిపోయింది అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్వాష్? క్వాష్ అంటే క్యాన్సిల్ అంటాం ఫ్రెండ్స్. క్వాష్ అంటే క్యాన్సిల్. అంటే కొంతమంది జయలలితకు సంబంధించిన ఇల్లు ఏదైతే ఉందో ఇక్కడ పిక్చర్ లో చూస్తున్నారు కదా, ఆ ఇంటిని కొందాము అన్న ఆలోచనలో భాగంగా కొన్ని అడుగులు వేస్తుంటే కోర్టు దాన్ని వద్దు అని చెప్పింది అనమాట. ఇదిగోండి, కోర్టు మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు హైకోర్టు వారు, తమిళనాడు హైకోర్టు వారు. ఏమన్నారు తమిళనాడు హైకోర్టు వారు అంటే, టుడే ఇండియా ఈజ్ నాట్ ఏ ల్యాండ్ ఆఫ్ ఫరోఫ్స్ అన్నారు. ఇండియా ఏమి ఇప్పుడు ప్రెసెంట్ ఫరోఫ్స్ ఉన్న భూమి కాదు కదా అన్నారు. PHARAOHS. ఈ వర్డ్ తెలియని వాళ్ళు చక్కగా రాసుకోవచ్చు. ఇండియా ఈజ్ నాట్ ఏ ల్యాండ్ ఆఫ్ ఫరోఫ్స్ అన్నారు. అంటే ఫరోఫ్స్ అంటే ఏమి కాదమ్మా, కింగ్స్ రూలర్స్ ఉన్న ఇండియా ఏమి కాదు కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఇండియా డెమోక్రసీ కలిగి ఉంది. ఇండియా ఏమి రాజులు లేదంటే కింగ్స్ ఎంపరర్స్, ఇదిగోండి ఎంపరర్స్ రూలర్స్ ఉన్న ఏమి కాదు కదా. టు ఇమ్మోర్టలైజ్ ద డెడ్. ఇమ్మోర్టలైజ్ అంటే ఏంటి అంటే చనిపోయిన వాళ్ళని కూడా శాశ్వతంగా బ్రతికించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి తమిళనాడు హైకోర్టు ఆ ఇల్లు కొనే ప్రక్రియను రద్దు చేసింది. సో ఇమ్మోర్టలైజ్ చేయడం అంటే ఏంటంటే మేక్ ద డెడ్ అలైవ్ ఫర్ ఎవర్ అని రాసుకోవచ్చు మీరు. ఏంటమ్మా? మేక్ ద డెడ్ అలైవ్ ఫర్ ఎవర్ అని రాసుకోవచ్చు. ఇక మనం కానీ ఈ ఆర్టికల్ లోపలికి వెళ్ళినట్టయితే మనకి కొన్ని ముఖ్యమైన వర్డ్స్ అయితే కనిపించాయి. ద మెడ్రాస్ హైకోర్ట్ ఆన్ వెనస్డే క్వాష్డ్. ఇదిగోండి క్వాష్డ్ వచ్చింది. ద ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్ టు ఎక్వైర్ అంటే బలవంతంగా తీసుకోవడం అమ్మా, కొనుక్కోవడం లేదంటే బలవంతంగా తీసుకోవడం. టు ఎక్వైర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జయలలితాస్ బంగ్లా వేద నిలయం
అట్ పోస్ట్ గార్డెన్ ఇన్ చెన్నై ఫర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ఏ మెమోరియల్. గత గవర్నమెంట్ ఏం చేసిందంటే జయలలిత యొక్క ఇంటిని ఎక్వైర్ చేసుకుని దాని యొక్క మెమోరియల్ గా మారుద్దాము అన్న ప్రయత్నాన్ని తమిళనాడు హైకోర్టు కొట్టివేసింది. ఇట్ అబ్జర్వ్డ్ దట్ ఇండియా ఆఫ్ టుడే ఈజ్ నాట్ ఎ ల్యాండ్ ఆఫ్ ఫరోవ్స్ ఆర్ ఎంపరర్స్. ప్రస్తుతం ఇండియా రాజులు, కింగ్స్, ఎంపరర్స్, ఫరోవ్స్ ఏమీ లేరు. టు ఎరెక్ట్ మాన్యుమెంట్స్ టు ఇమ్మోర్టలైజ్ ద. దాన్ని ఒక మాన్యుమెంట్ గా, దాన్ని ఒక మ్యూజియం గా మార్చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కోర్టు దాన్ని వద్దు అని చెప్పడం గమనించాము. అలాగే ఇక్కడనే మనం చూసినట్టయితే సెకండ్ పారాగ్రాఫ్ లోకి వద్దాం. మనం సెకండ్ పారాగ్రాఫ్ లోకి మనం వచ్చినట్టయితే వాళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేశారో ఒకసారి స్టడీ చేద్దాం. చూడండి. జస్టిస్ ఎన్ శేషయ్య రోడ్, ఇండియా ఆఫ్ టుడే ఈజ్ నాట్ రాజ్ ఆఫ్ ది ఎస్టరియర్. ఎస్టరియర్ అంటే గత కాలంలో లాగా, అంతకు ముందు లాగా. ఫర్ ఇట్స్ అడ్మినిస్ట్రేటర్స్ టు బాస్క్ ఇన్ ఫెలసీ అన్నారు. ఏమన్నారు ఫ్రెండ్స్? టు బాస్క్ ఇన్ ఫెలసీ అన్నారు. ఎస్టరియర్ అనే వర్డ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్టరియర్ అంటే అంతకు ముందులాగా అంటాం. ఫర్ ఇట్స్ అడ్మినిస్ట్రేటర్స్ టు బాస్క్ ఇన్ ఏ ఫెలసీ. దట్ బాస్క్ అంటే ఏంటి అంటే, ముందు ఫెలసీ అంటే ఏంటో చెప్తాను, ఇప్పుడు బాస్క్ అంటే ఏంటో తెలుస్తుంది. ఫెలసీ అంటే ఒక అబద్ధపు నమ్మకం, భ్రాంతి అంటాం కదమ్మా, భ్రాంతి అంటాము. ఎటువంటి భ్రాంతి అంటే, ద వెల్త్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఎ వెల్త్ ఆఫ్ ద రూలర్. ప్రభుత్వం యొక్క ఆస్తి ప్రభుత్వాన్ని నడిపేవాడి ఆస్తి అని అనుకుంటున్నట్టు ఇంకా భ్రమలో ఉండిపోయారు. జయలలిత గారి ఆస్తి, జయలలిత గారి ప్రభుత్వం యొక్క ఆస్తి తన ఆస్తి ఎలా అవుతుంది అని చెప్పే ఉద్దేశంలో భాగంగా జస్టిస్ ఎన్ శేషయ్య చెప్పారు ఏంటంటే, ఆ భ్రాంతి నుంచి మీరు పూర్తిగా పక్కకి రండి, మీరు ఇంకా భ్రాంతిలో ఉండకండి. టు బాస్క్ ఇన్ ఏ ఫెలసీ. ఫెలసీ అంటే భ్రాంతి, ఫాల్స్ బిలీఫ్ అంటాం. టు బాస్క్ అంటే మేక్ యూజ్ ఆఫ్ ద మోస్ట్ అంటాం మనం. బాస్క్ అంటే ఆ భ్రాంతిని బలంగా నమ్మద్దు అని చెప్తున్నారు అనమాట. అలాగే ఇక్కడనే మనం చూసినట్టయితే మీరు పిక్చర్ లో కూడా చూడండి, ఇక్కడ పిక్చర్ కింద ఒక లైన్ రాశారు, ఎక్విజిషన్ అని రాశారు. ఇదిగోండి ఎక్విజిషన్ అంటే ఆ ఇల్లు నువ్వు బలవంతంగా తీసుకోవడం. హీ డెలివర్డ్ ద వెర్డిక్ట్ వైల్ అలౌయింగ్ ది పిటిషన్స్ ఫైల్డ్ బై జయలలితాస్ నెఫ్యూ దీపక్ త్రూ దేర్ కౌన్సిల్ అని చెప్పేసి ఆ జడ్జిమెంట్ కి సంబంధించిన దాన్ని చెప్తూ, ద జడ్జ్ కాంకర్డ్ విత్ ద స్టేట్ దట్ it was empowered to acquire private property for any purpose of its choice, but stressed that such a purpose should be useful to the public. Judge ఏమన్నారు అంటే, the judge conquered with the state that, conquered అంటే వాళ్ళతో ఏకీభవించారు. ఏమని అంటే, it was empowered to acquire private property for any purpose. ఆ ప్రైవేట్ ప్రాపర్టీని ఇప్పుడు దేనిలో అయినా వాడుకోవచ్చు, పబ్లిక్ ఉపయోగపడుతుందంటే ముందే దాన్ని మనం వాడుకోవచ్చు అన్నారు. దిస్ ఈస్ ద కీ, దిస్ ఈస్ ద టెస్ట్. Posing a question whether acquisition for a memorial would involve a public purpose. The answer can be yes and no. It can be, but individually it need not be. He said the need for a memorial could not be dictated by professional achievements, political populism, and image carefully groomed by. Groomed అంటే ఏంటి అంటే అట్రాక్టివ్, గ్రూమ్డ్ అంటే ప్రిపేర్ చేయడం, గ్రూమ్డ్ అంటే క్లీన్ గా ఉండడం కదా, గ్రూమ్డ్ అంటే అట్రాక్టివ్ గా ఉండడం. By cultivated, ఆ కల్టివేటెడ్ తర్వాత వాళ్ళు ఇచ్చిన వర్డ్ ఏంటో గమనిద్దాము. బై కల్టివేటెడ్ కరిష్మా. చూసారా, కరిష్మా అంటే ఒక అట్రాక్షన్ అమ్మ. కరిష్మా అంటే ఒక అట్రాక్షన్. అంటే జయలలిత గారి పర్సనల్ లైఫ్ లో, ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంతో కరిష్మా ఉన్నప్పటికీ దాని వల్ల మనం ఆ ఇంటిని మ్యూజియం గా మార్చేయాలన్న రూల్ ఏమీ లేదు కదా అని చెప్తూ, రిఫరింగ్ టు ద స్టేట్ హ్యావింగ్ రిలైడ్ ఆన్ 1969 సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. రిలై అంటే ఆధారపడడం, రిలై అంటే డిపెండ్. 1969 లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఒక జడ్జిమెంట్ ని ఆధారంగా తీసుకుని అని చెప్తూ, ఇది కూడా రిలయింగ్ అని మళ్ళీ వచ్చింది చూడండి. బై రిలయింగ్ అపాన్ దిస్ వెర్డిక్ట్, దిస్ has not the government acknowledged that the benchmark. అదిగోండి, బెంచ్ మార్క్ అంటే ఒక స్టాండర్డ్ అమ్మ. బెంచ్ మార్క్ అంటే ఒక స్టాండర్డ్ అనమాట. విత్ పబ్లిక్ మనీ కెన్ బి జస్టిఫైడ్ ఓన్లీ ఇఫ్ ద లైఫ్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద పర్సన్ ఫర్ హూమ్ ది మెమోరియల్ ఈస్ ప్రపోజ్డ్. ఇలా మీరు కానీ ఆర్టికల్ లో గమనించినట్టయితే వాళ్ళు ఈ జయలలిత యొక్క ఇల్లుకి సంబంధించి వాళ్ళు ఎంతవరకు దాన్ని మ్యూజియం గా మార్చాలా, ఇంకేం చేయాలా అన్న ఆలోచనలో వీళ్ళు ఇక్కడ కొన్ని డిస్కషన్స్ చేసుకున్నారు ఫ్రెండ్స్. అలాగే గమనిస్తే he went on to state, ఇంకేం చెప్పారంటే, ఇన్ కాంటెంపరీ టైమ్స్, కాంటెంపరీ అంటే ప్రస్తుత సమయంలో అంటాం, కాంటెంపరీ అంటే ప్రస్తుత సమయంలో, వేర్ దెర్ ఇస్ ఎ
perceptible depreciation of ethical standards. Perceptible depreciation. Perceptible అంటే ఏంటి అంటే కంటికి స్పష్టంగా కనిపిస్తోంది. పెర్సెప్టబుల్ అంటే కంటికి స్పష్టంగా కనిపిస్తోంది. డెప్రిషియేషన్ అంటే పూర్తిగా తగ్గిపోతుంది, పడిపోతున్న విలువలు ఉన్న ఈ రోజు ఈనాటి సమాజంలో అని అర్థం అన్నమాట. ఓకేనా? విచ్ క్యూములేటివ్లీ లివ్ అన్నారు ఫ్రెండ్స్. విచ్ క్యూములేటివ్లీ లివ్ దేర్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏమీ లేదు నన్ను, ఈ జయలలిత యొక్క హౌస్ కి సంబంధించి దాన్ని ఏం చెయ్యాలి అన్న ఒక ఇష్యూ మీద వీళ్ళు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ ఆర్టికల్ కానీ మనం ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్ళినట్టయితే వాళ్ళు ఏమన్నారో చదువుదాం, చూడండి. హీ సెడ్, ఇన్ అదర్ వర్డ్స్, if the life of a leader has only a relative value to some, not to the substantial number. Substantial అనే వర్డ్ చాలా ముఖ్యమైన వర్డ్ కానీ చెప్పచ్చు. సో సబ్స్టాన్షియల్ నెంబర్ కి లేదు అని తెలిసినా కూడా, and not the public, and may well fail in judicial review of an alleged colorable action of the executive అన్నారు. He also took judicial note that the state had already constructed a phoenix shaped mausoleum. స్టేట్ ఆల్రెడీ ఒక ఫోయినిక్స్ షేప్. ఫోయినిక్స్ అంటే ఏమి కదమ్మా, చాలా డిఫరెంట్. అంటే ఫోయినిక్స్ అనేది ఈజిప్ట్ కి సంబంధించిన ఒక పదం. చాలా యునిక్ గా, చాలా డిఫరెంట్ గా ఆల్రెడీ ఒక మౌజోలియం ని కట్టారు కదా. మౌజోలియం అంటే ఏంటి అంటే ఒక పెద్ద బిల్డింగ్, ముఖ్యంగా టోంబ్ అంటాం కదమ్మా, టోంబ్, TOMB, టోంబ్. ఒక పెద్ద బిల్డింగ్ లాంటిది, ఒక టోంబ్ లాంటిది. అది కట్టారు కదా ఆల్రెడీ 80 కోట్లు ఖర్చు పెట్టి అని అంటున్నారు. పబ్లిక్ మనీతో 80 కోట్ల పబ్లిక్ మనీతో మీరు ఆల్రెడీ కట్టారు కదా మెరీనా బీచ్ దగ్గర అని ఒక క్వశ్చన్ లా కూడా వీళ్ళు వేయడం అనేది జరిగిందనమాట. అయితే ఒక్కసారి మీకు ఎప్పట్లాగే తెలుసు, మనం ఒకసారి ప్రతిరోజు సెషన్ ఎండింగ్ లో ఏం చేస్తామో మీ అందరికీ తెలుసు. ఇప్పటిదాకా చెప్పుకున్న పదాలను మనం రివైజ్ చేసుకుంటాం. ఈ ఫార్మ్ లాస్ కు సంబంధించి రోజు వస్తున్న వర్డే మళ్ళీ ఇవాళ కూడా కనిపించింది. అదేంటి అంటే కాంటెన్షియస్ లాస్ అంటాం. కాంటెన్షియస్ ఇష్యూ అంటే అన్ ఇష్యూ దట్ విల్ లీడ్ టు మోర్ డిస్టర్బెన్సెస్. ఏకపక్షంగా అని చెప్పడాన్ని యూనిలాటరల్ అంటాం. అంటే డిపెండింగ్ ఆన్ ఓన్లీ వన్ సైడ్ అనమాట ఫ్రెండ్స్. అలాగే పిల్లల విషయంలో న్యూట్రిషన్ సరిగా లేదు అని చెప్పే ఉద్దేశంలో భాగంగా స్టంటెడ్ అనే ఒక వర్డ్ అయితే వీళ్ళు అడిగారు. అలాగే మీకు అదే ఆర్టికల్లో సస్టైన్ అనే వర్డ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. సస్టైన్ అంటే బలంగా ఉండడం, తట్టుకోవడం అనమాట. సస్టైన్ అవ్వడం అనమాట, అది సస్టైన్ అవ్వడం అనమాట. అంతేకాకుండా వెంటాడుతోంది చాలా కాలం నుంచి ఆ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పడానికి హాంట్ అనే వర్డ్ మనం గమనించడం జరిగింది. హాంట్ అంటే చాలా రోజుల నుంచి వాళ్ళ సమస్య. ఎవరినంటే మీకు గుర్తుందా, పోలవరం ప్రాజెక్ట్ నివాసితులకు సంబంధించి వాళ్ళకి జీవనాధారం ఏమీ లేదు అని చెప్తున్నాం. జీవనాధారానికి ఒక మంచి వర్డ్ మనం చూసాము, లైవ్లీహుడ్. లైవ్లీహుడ్ అంటే ఏంటో గమనించాం మనం. జీవనాధారం, లైవ్లీహుడ్ అంటే ఏంటి, వాళ్ళు బతకడానికి ఏమీ లేదు అంట. గవర్నమెంట్ త్వరగా ఏదో ఒక ప్లాన్ వేస్తే బాగుంటుంది అన్నాం. ప్లాన్ వేయడం ఏమంటామంటే చాక్ అవుట్ అంటాం ఫ్రెండ్స్. ప్లాన్ వేయడం ఏమంటామంటే గవర్నమెంట్ మస్ట్ చాక్ అవుట్ ఏ ప్లాన్ అంటాం. అలాగే మీరు చూసినట్టయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి సంబంధించి ఒక గొడవ మొదలైంది అంటాం. ఆ గొడవను వాళ్ళు ఫరోర్ అనే వర్డ్ తో మాట్లాడారు. ఆ గొడవను వాళ్ళు ఫరోర్ అనే వర్డ్ తో డిస్క్రైబ్ చేశారు. అలాగే స్పష్టంగా కనిపిస్తోంది కదా అని చెప్పడానికి సర్ఫేస్డ్ అన్నారు. కంటికి స్పష్టంగా కనిపిస్తోంది కదా అని చెప్పడానికి సర్ఫేస్డ్ అన్నారు. ఓకేనా? అలాగే కన్విన్స్ అవ్వడాన్ని ఏమంటాం అంటే పెర్సువేడ్ అంటాం. అంటే లాజికల్ గా కన్విన్స్ అవ్వడాన్ని ఏమంటాం అంటే లాజికల్ గా పెర్సువేడ్ అంటాం. పెర్సువేడ్. గవర్నమెంట్ తమిళనాడు హైకోర్టు జయలలిత ఇంటిని తీసుకోవద్దు అని కొట్టి వేసింది, క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేయడాన్ని క్వాష్ అంటాం. అయితే రైతు చట్టాల విషయంలో కూడా మనం ఈ రిపీల్ అనే వర్డ్ చూడడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇండియా ఏమి ప్రస్తుతం రాజులు, ఎంపరర్స్, కింగ్స్ లేరు కదా అని చెప్పే ఉద్దేశంలో భాగంగా ఒక మంచి వర్డ్ మనకు పరిచయం అయింది, ఫారోస్. PHARAOHS. PHARAOHS. ఇండియా ఈజ్ నాట్ ఏ ల్యాండ్ ఆఫ్ ఫారోస్ అన్నారు. అంటే కింగ్స్, ఎంపరర్స్ లేరు కదా అన్నారు. కాబట్టి అది ఎందుకు ఎక్వైర్ చేసుకోవాలి మీరు అని అడిగారు. ఎక్వైర్ అంటే ఆ ఇంటిని మీరు ఎందుకు తీసేసుకోవాలి అని అడిగారు. అంతే. అదే విధంగా మనకని చూసినట్టయితే భ్రాంతి, ఒక ఫాల్స్ బిలీఫ్ కి ఒక మంచి వర్డ్ వచ్చింది, ఫాలసీ. ఫాలసీ అంటే ఫాల్స్ బిలీఫ్ అమ్మ. ఫాలసీ అంటే ఫాల్స్ బిలీఫ్ నాన్న. ఫాల్స్ బిలీఫ్ అంటే ఏంటి అంటే అబద్ధపు భ్రాంతి అంటాము. అంతేకాకుండా మనం చూసినట్టయితే పేరు ప్రఖ్యాతలు చాలా అట్రాక్టివ్ గా ఎవరైనా ఉంటే కరిష్మా అనేవాడు, వాటం చరిష్మా అని కూడా అంటాం దీన్ని. సో కరిష్మా చాలా ఉంది. ఆధారపడ్డాన్ని ఏమంటామో మనం ఒక మంచి వొకాబులరీ వచ్చింది, ఆధారపడ్డాన్ని రిలై అంటాము. ఆధారపడ్డాన్ని రిలై అంటాం. ప్రస్తుత సమయంలో అని చెప్పి కాంటెంపరీ అంటాం. ఇన్ ద కాంటెంపరీ టైమ్స్ అన్నాం. ఏమన్నాము,
ఇన్ ద కాంటెంపరీ టైమ్స్ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాం. ఇన్ ద కాంటెంపరీ టైమ్స్ అంటే ప్రస్తుత సమయంలో అని చెప్తామమ్మా. ద కాంటెంపరీ టైమ్స్ అంటే ప్రస్తుత సమయంలో అని చెప్తాం. అలాగే తగ్గిపోయిన విలువలు అని చెప్పడానికి డెప్రిషియేషన్ అనే వర్డ్ ని మనం చూడడం జరిగింది. డెప్రిషియేషన్ అంటే ఏంటంటే తగ్గిపోవడం అనమాట. అలాగే చాలా యునిక్ గా కట్టారు ఆల్రెడీ తన టోంబ్ అని చెప్పడానికి ఫోయినిక్స్ అన్నాము. ఫోయినిక్స్ అనే వర్డ్ అండి. ఫోయినిక్స్ అంటే చాలా డిఫరెంట్ గా, చాలా యునిక్ గా అంటాం మనం. చాలా డిఫరెంట్ గా, చాలా యునిక్ గా అంటాం. అలా జయలలితకు సంబంధించి ఆల్రెడీ మౌజోలియం ఒకటి కట్టారు మెరీనా బీచ్ దగ్గర అని చెప్పాను. సో మౌజోలియం అంటే MAUSOLEUM మౌజోలియం ఒకటి కట్టారు అని చెప్పాను. కంటికి స్పష్టంగా కనిపిస్తున్నా అని చెప్పేటప్పుడు దాన్ని మనం పెర్సెప్టబుల్ అంటాం. మనం పెర్సెప్టబుల్ అంటే కంటికి కనిపిస్తుంది, మనకి నైతిక విలువలు పడిపోతున్నాయి అన్న విషయం ఇట్ ఈస్ పెర్సెప్టబుల్ అంటాం. సో పెర్సెప్టబుల్ అంటే కంటికి స్పష్టంగా కనిపిస్తోంది కదా అంటాం. అలా కంటికి స్పష్టంగా కనిపిస్తోంది కదా అని చెప్పడాన్ని ఏమంటామంటే పెర్సెప్టబుల్ అంటాం. పెర్సెప్టబుల్ అంటే వెరీ ఈజీలీ సీన్ అంటామమ్మా. వెరీ ఈజీలీ సీన్ అంటాం. ఇలా మనకి ఈ రోజు వొకాబులరీ క్లాస్ లో మంచి మంచి వర్డ్స్ అయితే దొరికాయని చెప్పొచ్చు. నేను ఆ వర్డ్స్ అన్ని మళ్ళీ ఇప్పుడు క్లియర్ గా రాశాను. మీరు వీడియో పాజ్ చేసుకుని రన్నింగ్ నోట్స్ గా అన్ని కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తాను. మనం ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా మనం ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నాం అన్నదే చాలా ముఖ్యమైన అంశం కదా. సో నేను ఇక్కడ రాసిన ప్రతి వర్డ్ ని కూడా మీరు రన్నింగ్ నోట్స్ లో రాసుకొని సొంత ఎగ్జాంపుల్ ని కూడా మీరు క్రియేట్ చేసుకోండి. అది బాగా గుర్తుంటుంది. ఐ హోప్ ఎవ్రీబడి ఫాలోడ్ టుడేస్ vocabulary session. I will meet you in my tomorrow's vocabulary session. All the best and signing off, your Shyam sir.